కారణం ఎవరు బడ్డీ పెట్టనీకి? బడ్డీ పెట్టడానికి కారణం అంటే పేరు పెట్టనీకి పేరు ఈయనే పెట్టారు, నామకరణం వేసింది ఈయనే డైరెక్టర్ గారు. ఆహా, శామ్ యాంటన్. ఆంటోని ఇంటోని అంటే ఏమో అనుకున్నా, శామ్ ఆంటోని సారా. నేను ఆంటోని అంటే ఆంటోని నాకెందుకు, నాకు ఈ రెండోళ్ళతో చాలా అనుకున్నా. డైరెక్టర్ పేరు అది. నమస్కారం సార్. నమస్తే. బిజీగా ఉంది అంటే నేను మాట్లాడిన భాష అందులో చూసుకుంటుండా డిస్కనరీ. ఎందుకంటే డైరెక్టర్ గారికి మనం మాట్లాడేది అర్థం అవుతుంది, సమాధానం చెప్పలేదు, దానికి చెప్పలేదు, అర్థం అవుద్ది, మాట్లాడలేరు. ఆయన ఏదో బుక్ పెట్టుకున్నాడు అక్కడ, ఏదో బుక్ పెట్టుకుని ఏదో నేర్చుకుని, ఏదో పొద్దున్న నుంచి మీ బిత్తిరి సత్య గారి ఇంటర్వ్యూ ఉందన్నప్పటి నుంచి ఆయన ఏదో పుస్తకం తెప్పించాడు, మరి ఆ పుస్తకం ఏంటో తెలీదు, ముందు వెనక తిరిగేస్తున్నాడు. నౌ ఐ కాంట్ టెల్. ఒక ఫార్ చూడొచ్చా మరి అదేముందో? నువ్వు ఇడ దాక్కో, నువ్వు ఇడుండు చూస్తా. ఒక నిమిషం సార్, ఏముందో ఇందులో తెలుగేనా? ఇదేంటి? హౌ టు మేక్ ఆఫ్ ఇండియన్ ఫిలిమ్స్, పాన్ ఇండియన్, హౌ టు మేక్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్. ఇది మరి ఇడివిడిగా రాసిండ్రు కదా సార్. హౌ టు మేక్ అ ఫ్యాన్ అనుకుంటున్నా, మేకప్ కాదా ఇది? సూడిగా అంటే ఏంటిది? దిస్ ఇస్ హౌ టు మేక్ ఫైన్ ఇండియా అంటే ఆల్రెడీ మన అల్లు తీస్తున్నాడు కదా, అదేనా? అట్లాంటిదే. అంటే పాన్ ఇండియన్ ఫిల్మ్స్ అంటే అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే సినిమా ఎలా తయారు చేయాలని చెప్పి ఆయన పుస్తకం చదువుతున్నాడు. రెడీ అది రెడీ. హిస్ నేమ్ ఇస్ మిస్టర్ బిత్తిరి సత్తి. బిత్రి సత్రి చాప్టర్. గుల్గుల్లా నెంబర్ 1 వస్తుంది, BITHIRI ఫస్ట్ మనదే వస్తుంది గుల్గుల్. బిత్రి సత్తి వెరీ ఫన్నీ. సి అన్నా ఎట్లున్నావే? బాగున్నా సత్తి, ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? మంచిగా. నువ్వైతే చూస్తుంటే గుమ్మడి ఫండ్లు లెక్క కొడుతున్నావు. ఎప్పుడు అట్లే ఉంటావన్నా నువ్వు, హ్యాపీగా అలాగే ఉండాలి. మందిలో ఉంటావు కానీ ఎప్పుడు అంతేగా, అంతే. బొమ్మ అంత కాదు కానీ ఫస్ట్ బొమ్మ, తర్వాత మా శిరీష్, ఆ తర్వాత హీరోయిన్, తర్వాత విలన్, ఆ తర్వాత నేను. బొమ్మదే ఫస్టా? హీరో, అందుకే నా పక్క కూర్చున్నది అది. మేము సపోర్టింగ్ కాస్ట్, అందుకే మేము ఎక్కడ కూర్చున్నాం, హీరోని అక్కడ కూర్చోబెట్టాం. అయితే నేను కూడా హీట్ అయిపోతాను ఇక. ఇది అందులో కల్కి సినిమాలా ఉన్నది కదా బుజ్జి, ఇది కూడా అట్లనే దింపుతారా మొత్తం? ఇది కూడా మాట్లాడుతుంటది, సినిమా మొత్తం టెడ్డీ బేర్ మాట్లాడుతుంటది. ఇది మొత్తం ఐజాగ్ వచ్చింది కదా కల్కిది బుజ్జి. అవునవును. ఇది కూడా తిప్పుతారా మొత్తం? దీన్ని కూడా తిప్పుతాం. దీన్ని కూడా అంటే ఇది నాకు ఏమర్థమైంది అంటే, రజనీకాంతం సార్ సినిమాలు ఉంటది కదా రోబోటిక్, అయితే అట్లనే చేసిండ్రా దాన్ని కూడా? ప్రాపర్ CG we did, like ఒక మనిషిని తీసుకుని దాన్ని. yeah, actually one small guy, he acted as Teddy, but face no expression, so full CG. అంటే ఒక 40 మనిషిని తీసుకొని ఆయనకి కాస్ట్యూమ్ వేయించి, కానీ టెడ్డీ బేర్ లాగా అతని ఫేస్ అతని లోపల ఉంటాడు కదా, టెడ్డీ బేర్ ఫేస్ ని ఒక మనిషిలాగా ఎక్స్ప్రెస్ చేయించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడి చేసాం. సో సగం గ్రాఫిక్స్ సగం మనిషి. ఆ మనిషికి కూడా టెడ్డీ బేర్ లా ఎలా నడవాలి, ఒక కార్టూన్ ఎలా నుంచోలి అని ట్రైన్ చేసాం. బాడీ లాంగ్వేజ్ కూడా టెడ్డీ బేర్ లా ఉండేలాగా. వాస్తవంగా చెప్పాలంటే అసలు టెడ్డీ బేరు బొమ్మే, యాక్టింగ్ అంతా చేసింది డైరెక్టర్ గారే. ఎందుకంటే ఇక్కడ రా, నుంచో, చేయలేపు, ఇంకొకటి ముందుకెళ్ళు, మళ్ళీ వెనక్కి రా, ఇవన్నీ మొత్తం చెప్పించి చేయించారు. కానీ అది చేయడం కూడా చాలా కష్టం. దయ్యం సినిమాలలో ఎక్కువ ఉంటది కదా అన్న, ఇది బొమ్మలకే వస్తుంది అది ఎక్కువ దయ్యం. అవును, అది ఎక్కువ అని చిన్న బొమ్మ చూపిస్తారు, అది ఇట్లా ఎంటికలు రాగి ఉంటాయి, మైదాకు పెట్టుకున్నట్టు, దాని మీద కంటి రెఫలు ఇట్లుంటాయి. అది చూసినప్పుడల్లా అమ్మో బొమ్మను చూపించింది అంటే ఇప్పుడు దయ్యం వస్తుందిరా అన్నట్టే ఉంటది. బ్రో బడ్డీ 2 కి ఐడియా ఇచ్చేసారు బ్రో. ఇప్పుడు స్ట్రైట్ మన యాక్షన్ థ్రిల్లర్ తీసామా, పార్ట్ 2 హారర్ యానబెల్ లాగా. ఇప్పుడు టెడ్డీ బేర్, అయ్యి బాబాయ్ టెడ్డీ బేర్ లోకి దెయ్యం వచ్చిన సినిమా తీస్తే చిన్నపిల్లలు రోజు ఆడుకునే బొమ్మ, ఇంకా దాంతో ఆడుకోరు. ఇంకా బొమ్మల కంపెనీలోడు దుకాణం అమ్మేసుకోవాలి. అవును, యాక్చువల్గా ఇదంటే నీకు స్టూడియో గ్రీన్ ఉన్నది కదా, ఇదంటే పెద్దగా ఇది ఇక్కడ గీతా ఆర్ట్స్ సెట్లను, అక్కడ కూడా అది పెద్ద కంపెనీ తమిళనాడులో. మీరు ఆ దాంట్లోనే తీసిరు కదా ఎక్కువ? మై ఫస్ట్ ఫిల్మ్ వాస్ విత్ స్టూడియో గ్రీన్ గీతా ఆర్ట్స్, ఫస్ట్ ఫిల్మ్. చూడు, అండ్ నౌ సిక్స్త్ ఫిల్మ్ స్టూడియో గ్రీన్ అండ్ అల్లు శిరీష్ గారు. ముందుగా అలా ఫాఫతో మాట్లాడాలి కదా. ఫాఫా బదర్వాజా మంచి పేరు. గాయత్రి బదర్వాజా కదా ముద్దుగా బదర్వాజా అంటే
Bharadwaj. 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 బా దర్వాజా. దర్వాజా. Darwaja illamma. Not Darwaja. Darwaja andro. Nobody has ever told me that's my surname actually. మంచిగా లేదా? మన అనసూయ ఎక్క లేదు, ఆ. ఆ ఇంటి పేరేంటి? ఆమె బదర్వాజనే. ఓకే, అయితే ఈమె బదర్వాజ్. Okay, for you, you can call. బదర్వాజన్ చూస్తే నాకు అప్పుడే అనిపించింది అనుష్క 10th క్లాస్లో ఉన్నట్టే ఉన్నది. అబ్బా, it's like when he saw you, it just felt like Anushka Shetty when she was in her 10th standard. Oh, thank you. అన్నారా ఎప్పుడన్నా నిన్న అట్లా ఎవరన్నా? Did anybody say like that to you? No, actually. But they said my face resembles, yeah, actually I've heard. Anushka My Shetty? makeup artist, yes. Yeah. Bro, when I saw pics, no, my ADs told me. అంటే మీ మేకప్ ఆర్టిస్ట్ కూడా బిత్తిరి సత్య అన్నట్టు. అంటే అది ఉంది, జ్ఞానదంతం ఉందన్నమాట ఆయనకు కూడా. అంటే నేను చూస్తుంటే అట్లా అనిపించింది. ఒక దిక్కు చూస్తే మెల్ట్ అయిన పార్వతి ఆమె ఉన్నది కదా, ఆమె కొంచెం హైట్ అట్లనే అనిపించింది. There was an actress called Parvati Melton. It's like when I saw you initially, sometimes I felt like Parvati Melton, sometimes like. అన్ని దర్వాజాలు తెరుచుకొనే ఉంటాయి అంతే కదా. ఇండస్ట్రీలో. ఇప్పుడు చూడు, నువ్వు మామూలు మనిషితో చేసినావు ఏమన్నా, ఆయన పక్క ఫోన్ ఉన్నారంటే సిక్స్ కొట్టినప్పుడు ఇట్లా ఎగురుతుంటారు కదా, డించికి అన్నట్టు. సిక్స్ కొట్టంగానే చైర్ గర్ల్స్ ఉంటారు కదా, అట్లనే నీ పక్క ఫోన్ హీరోయిన్స్ కూడా అట్లే ఉంటారు. అంటే అంత అందంగా బాగుంటారు, మంచిగా ఉంటారు. అది నా అదృష్టం, అంతే అలా కలిసి వచ్చింది. నీ టేస్టా అదృష్టం? నా టేస్ట్ అయితే అసలు కాదు, ఎందుకంటే 95% ఆఫ్ ద టైమ్స్ నేను ఎప్పుడు నా చాయిస్ పెట్టలా. డైరెక్టర్స్ ఇప్పుడు ఈ సినిమా గాయత్రి నాకు పరిచయం కూడా లేదు సినిమా సెట్కి వచ్చేంత వరకు, సినిమా సెట్లోనే కలుసుకున్నా. అలాగా మిగతా సినిమా హీరోయిన్లు కూడా ఏది నా చాయిస్, నా పర్సనల్ చాయిస్ ఎప్పుడు సినిమాలో పెడదాం అనుకున్నాను. డైరెక్టరు, ప్రొడ్యూసరు మార్కెట్ బట్టి లేదా బడ్జెట్ బట్టి, కాస్టింగ్ బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పెట్టుకున్నారు. బట్ అలాగే ఈ సినిమా కాకుండా ఏ సినిమాలో కూడా ఈ ఒక్క డిపార్ట్మెంట్ అయితే నేను జనరల్గా ఇన్వాల్వ్ అవ్వను. లక్కీగా మీరు అన్నట్టు వాళ్ళు మంచి ఆర్టిస్టులు అవడం, అందంగా ఉండడం అనేది బోనస్. Teddy does lots of languages in this film. It is one చాలా హీరోలు ఇమిటేట్ చేస్తారు. చాలా పాపులర్ హీరోస్ బాడీ లాంగ్వేజ్ అన్ని టెడ్డీ బేర్ ఇమిటేట్ చేస్తారు. ప్రాపర్ కోలీవుడ్ ఫ్యాన్. మళ్ళీ తుఫాకి పట్టించారు దాంతో. You made the teddy bear hold a gun. Yeah. అంతగా do action, fight. పెద్ద మాస్ హీరో చేసే ప్రతిదీ మా టెడ్డీ బేర్ సినిమాలో చేస్తుంది. అంటే నువ్వు చూసిందే మామూలుగా మన విక్రమ్ ఇట్లా అట్లాగా గన్ షూటింగ్ ఒక ట్రైలర్లో చూసావు, మన బండన్ లాగా తగ్గేదేలే ఎక్స్ప్రెషన్ చూసావు. బట్ ఇలాగా వేరే హీరోస్, వేరే మ్యానరిజమ్స్ చాలా మన టెడ్డీ సినిమాలో చేసింది. ట్రైలర్లో చిన్న చిన్న ముక్కలే పెట్టాం. సో టోటల్ ఆయన ఇందాక చెప్పేది ఏంటంటే టెడ్డీ ప్రాపర్ టాలీవుడ్ ఫ్యాన్. ఇప్పుడు బొమ్మలను చూస్తే ఎవరైనా కూడా చెడ్డ వేసుకొని ఫోరాలు కూడా చొచ్చొచ్చు ఆడుకుంటారు. కానీ దీని చేతిలో గన్ను చూసినాక షెడ్యూల్ తడిచిపోయేటట్టున్నాయి. రవిడి గుండెగాళ్ళకేనా మంచోళ్ళకి కూడా ఓఫిస్తుంది అది? లేదు, ఓన్లీ రౌడీ గాలకే. రౌడీ గాలకే. లేదంటే టెడ్డీ చాలా ఫ్రెండ్లీ పిల్లలతో కానీ మిగతా వాళ్ళతో కానీ. గుడ్ టెడ్డీలో విలనిజం లేదు, టెడ్డీలో ఓన్లీ హీరోయిజం ఉంది. సో అవసరమైనప్పుడు చెడ్డోళ్ళ మీద వాళ్ళు చెక్ పెట్టడానికి గన్ తీసింది తప్ప, లేకపోతే టెడ్డీ చాలా మంచిది. ఈ కథ ఎట్లా వచ్చిందే మీకు? అంటే ఇది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చూసి ఇప్పుడు బన్నన్న పిల్లలు కూడా ఆడుకుంటారు కదా, అవును. అట్లా అసొంటి అప్పుడు వచ్చింది ఆ కథ. ఎప్పుడు వచ్చింది? How did you get the idea of this Teddy? Yeah, because the core idea is one girl's what is it, soul going into. You explain bro. అన్ని నేనే మాట్లాడుతున్నా. సరే, ఒక టెడ్డీ బేర్లోకి ఒక అమ్మాయి ఆత్మ వెళ్ళడం అన్న కాన్సెప్ట్ ఒక్కటే తీసుకుని, ఒక ఐడియాని తీసుకుని ఒక మొత్తం కొత్త కథ వేసాడంటున్నా. ఇది మన ఇంట్రెస్టింగ్గా మన తెలుగు ఆడియన్స్కి నచ్చేలా చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అని అనుకుని ఐడియా తీసాడు. యాక్చువల్గా ఫస్ట్ ఇదే ఐడియా హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, ఒక టెడ్డీ బేర్ మాట్లాడుతుంటుంది. ఒక టెడ్డీ బేర్ ఆల్రెడీ సినిమా పెద్ద హిట్, అది టెడ్ దాని పేరు. కొంతమంది అంటారు కానీ సోషల్ మీడియాలో ఆల్రెడీ ఆర్యన్న తీసిండు కదా, ఆ టెడ్డే ఈ టెడ్డే అంటున్నారు కదా. లేదు, ఆ హాలీవుడ్ సినిమా లాగే వాళ్ళు కూడా మాట్లాడే టెడ్డీ బేర్ పైన సినిమా తీశారు. మేము కూడా అదే ఐడియా తీసుకున్నాం, ఒక మాట్లాడే టెడ్డీ బేర్ ఉంటే ఎలా ఉంటది, దానికి ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. రీమిక్స్ కాదు ఇది, రీమేక్ కాదు. Only idea is there. Idea is from Hollywood and Tamil. But this is different, proper dhamaka film, theater, blockbuster like that. కొన్ని రోజులు ఇంకా 2-3 నెలలు గడ్డానికి రంగు వేయలేవనుకో, అచ్చం అట్లే కొడతావు.
That's another 30 days. 5 నుంచి లోఫట్ దాకా అయ్యేటట్టుంది, లోఫట్కి వెళ్ళి అయ్యేటట్లేదు అది. అంటే ముందుగా మెంటల్లో దమాక్ కావాలి కదా, ఇంట్లో కూర్చోవాలి కదా. నెమరీ కారట్ మంచిగానే ఉందా నెమరీ కారట్? అయ్యో మామూలు మెమరీ కార్డు కాదండి, ఆయన కూడా చాలా సూపర్ సాఫ్ట్వేర్. వాళ్ళు ముందుగాల మన వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చెప్పినాక 8 o'clock వచ్చేయమ్మా నువ్వు రామనాయుడు ఆర్ఎఫ్సి అంటే, లేదు సార్ జర చిన్న తొట్టెల దావుతుంది 10 గంటలకు రావచ్చా అని అంటారు మన వాళ్ళు. వాళ్ళు ఫని దయ్యం ఎట్లుంటుంది అంటే 7కు చెప్తే 6కే వచ్చి కూర్చుంటారు ఇట్లా కదా. అంతేగా, గమనించినా రాత్రి 2 గంటల దాకా షూటింగ్ చేసినా కూడా మార్నింగ్ 7 o'clock లొకేషన్లో ఉండేవాడు ఆయన. నిజంగా మన తెలుగు యూనిట్స్ మామూలుగా 6 AM to 6 PM కాల్ షీట్ అంటారు. 7 వరకు లైటింగ్ సెటప్ లే రారు, ఫస్ట్ జనరేటర్ కూడా రాడనమాట. మనం మామూలుగా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ షాట్ 9 o'clockకి ఫస్ట్ షాట్ తీస్తే ఆ రోజు గ్రాండ్ సక్సెస్, బాగా టైట్గా నడుస్తున్నట్టు. ఇక్కడ నిజంగా 6 to 6 కాల్ షీట్ అంటే నేను చెన్నైలో షూట్ చేసినప్పుడు 7 కల్లా లైటింగ్ సెటప్, నేను మేకప్ వేసుకుని రెడీగా వచ్చేస్తే 7:30కి ఫస్ట్ షాట్ తీస్తానంటున్నా. సో ఇన్ జనరల్ నువ్వు అన్నట్టు తమిళనాడులో మాత్రం ఇంకొంచెం మనకన్నా టైమింగ్స్ బాగా గట్టిగా ఫాలో అవుతారు, చాలా చాలా ప్రొఫెషనల్. లైఫ్లో ఇది చేయాలని ఫైసల్ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని మీదనే ఉంటాం. ఇప్పుడు పొద్దుగాల ఎవరు డైరెక్టర్ కొంతమంది అంటారు నువ్వు మనిషివా ఇట్లా నా అంటారు కదా, డైరెక్టర్ కూడా పొద్దున్నే వస్తుండే. ఆయన ముందు వచ్చేసి షార్ట్ లైటింగ్ అని సెట్ చేసుకోవాలి కదా. లైటింగ్ అంటే ఇది ముందుగాల లైట్ మ్యాన్ కాడ నుంచి లెన్స్ మ్యాన్ దాకా, అంటే ఇది ఏమంటారు డోఫ్ అంటారా అన్న కెమెరా, ఏది డోఫ్ డిఓపియా, డిఓపి డోఫ్ కదా అన్న, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అది ఇప్పుడు లైట్లు పెట్టాగానే ఆయన కూడా మంచిగానే పెద్ద సినిమాలు తీసిన ఆయన కదా. యా కృష్ణపతి, యా ఆల్ మై వసంతమా కృష్ణన్ వసంత్, అన్న వసంత్ కృష్ణన్, కృష్ణ ఎన్ వసంత్, కృష్ణన్ ఈస్ నాట్ ఏబుల్ టు సే కృష్ణ ఎన్ వసంత్ ఈస్ ఓ కృష్ణ ఎన్ వసంత్, ఎన్ వసంత్ కదా. బై యు కెన్ సే పుష్పక్ కూడా పని చేసిన పుష్పక్ పని చేయాలి, ఎడిటర్ రూబెన్ గారు పుష్పక్ పని చేశారు. అదే చాలా మంది పెద్ద పెద్దోళ్ళనే పెట్టింది. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ మన ధృవ సినిమాకి చేశారు, ఏజెంట్ సినిమాకి చేశారు, ఆయన ఈ సినిమాకి మ్యూజిక్. ఇఫాఫ్ అంటే అదొక పాట లెక్కనే ఉన్నది. కాదు కాదు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ తమిళ్లో మంచి హిట్లు ఇచ్చారు, సూపర్ హిట్ అంటే ఆయన కూడా హీరోనే. ఆయన హీరో కూడా హిట్లు ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా హిట్లు ఇచ్చారు. ఇక్కడ మన తెలుగులో చేసిన 2 సినిమాలు ధృవాను ఏజెంట్. నువ్వు కూడా వాడినావు కదా అన్న ఒక పాట. నేను పాడలే నేను ఎప్పుడు పాటలు పాడలే బాబు. అంటే మరి ఇప్పుడు డైరెక్టర్ యాస్కరింగ్ చేసినప్పుడు యాడ్కర్ సింగర్ కావద్దా? అవ్వచ్చు, కానీ దానికి గొంతు కూడా ఉండాలి. అంటే పర్లేదు. లేదు, నీ వాయిస్ బాగుంటుంది, ట్రై చేయి ఎప్పుడైనా. ఇంకెవరితో చేయాలని తెలుగులో ఆల్రెడీ రవితేజ్ అన్నతో చేసినావు, మా శిరీష్ అన్నతో చేసినావు. I want to work with every hero. స్పెసిఫిక్ గా చెప్పావు కదా, మరి 2-3 పేర్లు చెప్పావు కదా, చెప్పు. 2 names asked. I want to work with Allu Sirish in Buddy 2 with Sam. బిస్కెట్ ఇదైతే బిస్కెట్ కాదన్న, అంతకన్నా ఎక్కువ చాక్లెట్ ఇది. I want to. ఓకే సార్, ఐ మెల్టెడ్. డన్ ప్లీజ్. సార్ సేమ్ టీమ్ సార్. మేమైనా కూడా అంతే కదన్న. ఇప్పుడు గీత ఆర్ట్స్, ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కాదు, జర నీతో మంచిగా ఉంటే మాకు కూడా పెద్దగా ఆపర్చునిటీ వస్తుంది అంట అని జర ఉంటుంది కదా. అందుకే ఆమె కూడా తప్పలేదు కదన్న. నువ్వు అన్నావు చూడ ఒక డైలాగ్ అన్నా, అదైతే ఇట్లా గుచ్చుకొని పోయిందే నాకు, ఇట్లా హార్ట్కు బాణం ఫుల్లో గుచ్చినట్టు గుచ్చింది. ఎప్పటి దాకా వస్తావురా, 7 దాకా వస్తావురా అంటే గెలిచేదాకా. ఈయన రాశాడు డైలాగ్. నిజమన్నా, నువ్వు కూడా అంతే కదన్న. ఏం దాకా తీస్తావు సినిమాలు అంటే హీట్ అయ్యేదాకా. Everyone wants a hit or blockbuster. That is there. She's working, sir, him, me. Everyone is working for blockbuster. You doing this interview, blockbuster interview. So that I felt that dialogue represents. 2 సార్లు అయిందన్న నా గురించి చెప్పింది, 2 సార్లు. ఇప్పుడు ఇదేమో కామెడీ చేస్తుంది, మళ్ళా క్రైమ్ కూడా చేస్తున్నది. ఇది అంటే క్రైమ్ కాదు, జస్ట్ యాక్షన్ పన్ను. ఠాగూర్ల చిరంజీవి సార్ లెక్క, మళ్ళీ అపరిచితుల్లా
విక్రమన్న లెక్క Yeah. అసొంటిది కదా. All type of action is there. దుష్ట శిష్కెనా సిస్టర్ అస్కెనా. ఆయన మన రాష్ట్రం కాదని ఎలా తెలుస్తుంది డైలాగ్? జగదేవ్ వీరు డైలాగ్ చెప్తున్నావు, అమరీష్ పూరి డైలాగ్. ఇప్పుడు జ్ఞానవేలు అన్న ఇప్పుడు వీళ్ళది బ్యానర్ ఉన్నారు కానీ వీళ్ళు వేలు కాకుండా మీ మీద కోట్లు పెట్టిరంట, నువ్వే చెప్పినావు కదా మొన్న. పెడుతుంటే అంటే మజా వచ్చిన కొద్ది పెట్టిరా, ముందే అంత పెడదాం అనుకున్నారు వాళ్ళు? ముందే ఆయన ఈ సినిమా తీస్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్ తీయాలంటే మనం చిన్నగా వద్దు, ఇది ఓటీటీ సినిమా కదా, థియేటర్కి చేస్తున్నాం, సో దీంట్లో పెద్ద ఫైట్లు ఉండాలి, పెద్ద సెట్లు ఉండాలి, పెద్ద క్యాస్టింగ్ ఉండాలి అని ముందే డిసైడ్ అయ్యాక నేను కథలోకి వచ్చా. సో నాకు సంబంధం లేకుండానే వాళ్ళు సినిమా పెద్దగా తీద్దాం అనుకున్నారు. సో అలాగే తీశారు. ప్లస్ ఆయన రషెస్ చూసినప్పుడు ఒక 2-3 స్కెడ్యూల్ చదువుతున్నప్పుడు చూసి చాలా బాగా వస్తుంది, నేను ఎలా అయితే ఊహించుకున్నానో అలా వస్తుందని చెప్పి ఇంకా డైరెక్టర్కి బడ్జెట్ ఫ్రీడమ్ అన్నీ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ అతను మాత్రం ప్రమాణం చేసిన 50 రోజుల్లోనే సినిమా తీసి ఇచ్చాడంట. అలాంటి యాక్చువల్లీ ఇలాంటి పెద్ద సినిమా చేయాలంటే మామూలుగా 80, 90, 100 రోజులు షూటింగ్ వరకు పట్టచ్చు. కానీ ప్రొడ్యూసర్ ఖర్చు పెడుతున్నాడు కదా అని అతనితో పెట్టించకూడదు, ఒక బడ్జెట్లోనే అందంగా తీసేవాళ్ళని చెప్పి 50 డేస్లోనే డిజైన్ చేసి రాత్రి పగలు 2 షిఫ్ట్లు షూట్ చేసాం. మామూలుగా సింగిల్ షిఫ్ట్ ఉంటుంది, అలా కాకుండా ఉన్న 50 రోజుల్లో ఒక 40-45 రోజులు మేము డబుల్ షిఫ్ట్లు షూట్ చేసి ఒక 90 రోజుల్లో తీసే సినిమాని 50 రోజుల్లో కంప్లీట్ చేసి ఇచ్చాం. సో ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన దాన్ని కూడా మేము న్యాయం చేసామంటున్నాం, డబుల్ కష్టపడి అంటున్నాం. రోజుకి 8 కాకుండా 14 గంటలు కష్టపడి సినిమాని పూర్తి చేసాం. Everyone, not only me, my team, totally. హీరో గారు, గాయత్రి సార్, అలీ సార్ నైట్ లేట్ నైట్ ఐ వేక్ హిమ్ అప్ ఫ్రమ్ క్యారవాన్, సార్ కమ్ యాక్ట్ సార్ నా విత్ దట్ ఎనర్జీ దే డూ నో దట్ గివ్స్ ద హోల్ టీమ్, ద కెమెరామ్యాన్, ద హోల్ లైటింగ్ యూనిట్, ఎవ్రీవన్ వర్క్ వెరీ హార్డ్. జ్ఞానవేల్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఆల్రెడీ తమిళ్లో చాలా సినిమాలు తీశారు. ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా తీస్తున్నారు ఆయన, స్ట్రైట్ సినిమా తీస్తున్నారు. సో ఆయనకి తెలుగు ఇండస్ట్రీ అంటే సాఫ్ట్ కార్నర్. మొన్న తమిళనాడులో వెళ్ళి ఇంటర్వ్యూస్లో మాట్లాడినప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీని పొగుడుతూ మాట్లాడారంట. సో ఆయనకి ఏంటంటే మన ఆడియన్స్ పైన చాలా ఇష్టం సార్, అక్కడలా కాదు, తెలుగు ఆడియన్స్కి డబ్బింగ్ సినిమా, స్ట్రైట్ సినిమా అలా ఏం లేదు. యానిమల్ లాంటి హిందీ సినిమా వచ్చినా చూశారు, బ్రహ్మాస్త్ర వచ్చినా చూశారు, కేజీఎఫ్ వచ్చినా చూశారు, బెచ్చగాడు వచ్చినా చూశారు. ఏ రాష్ట్రం నుంచి బయట నుంచి వచ్చినా కూడా ఇది మన సినిమా, వేరే సినిమా కాంతారా అలాగే యూనో లాంగ్వేజ్కి అతీతంగా, భాషకు అతీతంగా అందరినీ ప్రేమించి చూసే ఆడియన్స్ సార్. సో ఇలాంటి ఇండస్ట్రీలో నేను సినిమాలు తీయాలనుకుంటున్నా, ఇది నా మొదటి సినిమా. సో ఇండస్ట్రీకి నేను చూపిద్దాం అనుకుంటున్నా, తమిళ్లో ఎలా పెద్ద సినిమాలు తీసాను, ఇక్కడ కూడా పెద్దగా తీస్తాను సినిమాలు అని ఆయన ఫిక్స్ అయ్యి ఈ సినిమాని అలా చేశారు. ఆయన అలా ఇలాంటి ఇంత గొప్ప బ్యానర్ మొదటి సినిమా నాతో తీయడం నేను ఖచ్చితంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా హిట్ కావాలని అఫ్కోర్స్ నా కోసం, శామ్ కోసంతో కాకుండా మా ప్రొడ్యూసర్ గారితో కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది హీరోలకి, డైరెక్టర్లకి ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చారు. ఈ సినిమా ఆడితే ఇంకొంచెం ఉత్సాహంతో ఇంకా ఎక్కువ తెలుగు సినిమాలు తీస్తారు, స్ట్రైట్ తెలుగు సినిమాలు తీస్తారు. సో మా కోసమే కాకుండా మా ప్రొడ్యూసర్ గారి కోసం కూడా ఈ సినిమా ఒక గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మన అల్లుడి సిరీస్ అన్నకు ఆల్ టైమ్ రికార్డ్స్ రావాలి. థ్యాంక్ యూ. నమస్తే. ఇంకా బదర్వాజా ఎప్పుడు ఓపెనింగే ఉండాలి. ఇంకా మా ఆలీ అన్న అసొంటివి ఎన్నో తయారు చేయాలి. ఏంటిదన్నా దీనికి కాటర్ వెళ్ళా కాదు, ఇది జమల్ హాట, జంబల్ హాట్ గన్ పేరు పార్ట్ 2 లో కాట్రోల్ ఏం పడదు, పెడదాం. అసొంటివి మంచిగా రావాలి. 3వ పార్ట్ లో ఫ్లాంటర్ బకెట్. ఇక మీ దగ్గర అంటే నేను చిన్నోన్నే అన్న, అయినా కూడా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు మీకు. మన సినిమా మంచిగా హీట్ కావాలి. ఆగస్టు 2 తారీఖు నాడు మర్చిపోకండి. పండుగ, బోనాల పండుగ తర్వాత మనం ఫస్ట్ చూసేది ఏంటిది సినిమా? బడ్డీ. షెడ్ వేసుకున్న పిల్లలు. దీనికి వచ్చిందా? ఏ వచ్చిందా? ఫైట్ల వల్ల యూఏ వచ్చింది, కానీ అన్ని ఫ్యామిలీతో చూసే సినిమానే. కొంచెం యాక్షన్ ఉందని చెప్పి యూఏ ఇచ్చారు. 200%. 200 times. Okay, then August 2nd you are coming theater? వచ్చేస్తా, చూస్తా. Then very good. I come with family. చూస్తా. Badarwaj is there. బదర్వాజా పక్కకు ఒక సీటు పెట్టుండి మరి. Yes. Yeah. Oh, you come with family but you sit with the Badarwaj. అట్లేం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఆలి అన్న లేకనే కొంచెం ఏముంటది అంటే, ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు, బయట నువ్వేమన్నావో, ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు. అసొంటి వాళ్ళు ఎంతమందికి దొరుకుతారన్న? నిజంగా ఫ్యామిలీకి కూడా దండం అన్న.
ఆలియన్ వాళ్ళు కూడా ఎంత మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు. అట్లా దొరకాలి మనకు. డబల్ మీనింగ్లా ఏడుకో వచ్చినావు ఇంత దాకా ఫోన్ ఏంది కాల్ వెయిటింగ్లు వస్తుంది, నువ్వు ఇంటికి కూరగాయలు తెలియవు నువ్వే తేవాలి, ఇటువంటివన్నీ లేకపోతే మగవాళ్ళ జీవితం ఇంకా 10% పెరుగుతుంది. అవునా? నేను కూడా పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళే నాకు దొరకాలనుకుంటున్నాను.